హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేద్దాం చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. నేనైతే ఇదే ప్యాన్ కేక్స్ ఫస్ట్ టైం చేయడం అండ్ హెల్తీగా కూడా చేశాను అనమాట. సో మీకు ఎలా చేయాలో చూపిద్దామని చేస్తున్నాను అనమాట. చూసారు కదా, 2 ఎగ్స్ని బీట్ చేసుకొని విస్కర్తో బాగా బీట్ చేసుకొని మొత్తం కలిసేలా అన్నమాట. బాగా నీట్గా బీట్ చేసుకొని చూస్తున్నారు కదా, ఆపకుండా సర్క్యులర్ పొజిషన్లో ఎలా బీట్ చేస్తున్నామో అలా చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు జస్ట్ ఒక కప్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలా బాగా బీట్ చేసుకొని ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకొని మళ్ళీ బాగా అందులో కలిసేలా బీట్ చేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం కలిసిపోయేలా లంప్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఎంత టైం బీట్ చేయాలో, ఎంత టైం బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తాయి అన్నమాట ప్యాన్ కేక్స్ అనేవి. ఇప్పుడు నేను కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను అనమాట. దీన్ని కూడా వేసి బాగా బీట్ చేయాలి. అండ్ 1/2 కప్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ని కూడా యాడ్ చేసి బాగా అందులో కరిగేలా, లంప్స్ లేకుండా మొత్తం కరిగేలా కలిసేలా బాగా బీట్ చేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా బీట్ చేస్తూ 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 అందులోని బబుల్స్ అని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకుని మళ్ళీ మొత్తం కలిసేలా బీట్ చేసుకొని ఇప్పుడు వీట్ ఫ్లోర్ గోధుమ పిండిని వేసుకున్నాను అనమాట. గోధుమ పిండిని వేసుకుని మళ్ళీ మొత్తం కలిసేలా బాగా బీట్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా లేకుండా మొత్తం లంప్స్ ఏం లేకుండా బాగా ఉండలుగా లేకుండా నీట్గా బీట్ చేసుకుని ఒక కన్సిస్టెన్సీ చూసుకుంటున్నాను అనమాట. అంటే మనం చేయడానికి సరిపోయే కన్సిస్టెన్సీ వచ్చేటట్టు బీట్ చేసుకొని బాగా చేసి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకుంటా బీట్ చేస్తూ చూస్తున్నారు కదా, అందులో లంప్స్ లేకుండా వచ్చింది. కన్సిస్టెన్సీ చూసారా, అలా బీట్ చేయడం వల్ల మనకు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని లైట్గా అందులో ఈ ప్యాన్ కేక్స్ని చూస్తున్నారు కదా వేసాను, వేసి యాజ్ ద అవుట్పుట్.